ఈ వీడియోలో మనము జ్యువెలరీ అకౌంటింగ్ ప్రాసెస్ని టాలీలో ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో దానికోసం నేను 22 క్యారెట్స్ గోల్డ్ చైన్ని తయారు చేయడానికి ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తే మీరు జ్యువెలరీ అకౌంటింగ్కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీని ఏ విధంగా రెడీ చేస్తారు, రెడీ చేయడానికి మనం ఎలాంటి స్టెప్స్ని టాలీలో ఫాలో కావాలనేది మీరు నేర్చుకోవడం అయితే జరుగుతుంది. కామన్గా టాలీలో మనం వర్క్ చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవుతాము. స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేషన్ చేస్తాము. స్టెప్ నెంబర్ 2 మాస్టర్స్ క్రియేషన్ చేస్తాము. స్టెప్ నెంబర్ 3 ఓచరింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కామన్ బిజినెసెస్కి. సో అయితే ఏదైతే జ్యువెలరీ అకౌంటింగ్ ప్రాసెస్కు సంబంధించి మనము దీంట్లో అడిషనల్ కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే కంపెనీ క్రియేషన్ చేస్తాము. కంపెనీ క్రియేషన్ టైంలో జ్యువెలరీ అకౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఫ్యూచర్స్ని మనం సెట్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంపెనీ క్రియేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇన్వెంటరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది జ్యువెలరీ అకౌంటింగ్కి. సో స్టాక్ గ్రూప్స్ క్రియేషన్ చేస్తాము. అదేవిధంగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో సింపుల్ యూనిట్, ఆల్టర్నేట్ యూనిట్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత స్టాక్ ఐటమ్స్ ఉంటాయి. అంటే స్టాక్ ఐటమ్స్ అంటే మన దగ్గర రా ఐటమ్స్ ఉంటాం. అంటే గోల్డ్ పర్చేజ్ చేస్తాం. అంటే 24 క్యారెట్స్ గోల్డ్స్ పర్చేజ్ చేస్తాము. కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటే ఇక్కడ చూసుకుంటే కన్జ్యూమబుల్ ఐటమ్స్ చూసుకుంటే రిఫైన్డ్ కెమికల్స్ కానీ, ఎల్పిజి గ్యాస్ కానీ, ఆలోమిక్స్ కానీ వీటిని పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి రిక్వైర్మెంట్ ఉంటాయి కాబట్టి వాటిని పర్చేజ్ చేయడం అనేది చేస్తాము. ఆ స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ స్టాక్ ఐటమ్ క్రియేషన్ అయిపోయిన తర్వాత పర్చేజ్ బిల్ చేస్తాము. ఎందుకంటే 24 క్యారెట్స్ గోల్డ్ని పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. దానికోసం పర్చేజ్ బిల్ని రికార్డ్ చేస్తాము. పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత కన్జ్యూమబుల్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తాము. ఎందుకంటే ఒక జ్యువెలరీని మనము డిజైన్ చేయాలి అంటే గోల్డ్కు సపోర్ట్గా కన్జ్యూమబుల్ ఐటమ్స్ కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని కూడా పర్చేజ్ చేస్తాము. అది కూడా మనం ఇందులో చూస్తాము. తర్వాత ఏదైతే 24 క్యారెట్స్ గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు మనం 22 క్యారెట్ గోల్డ్ చైన్ 10 గ్రామ్స్ని మనము జ్యువెలరీ అనేది రెడీ చేయాలి. సో దానికోసం ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ ఉందో దాన్ని మనము 22 క్యారెట్ గోల్డ్కు కన్వర్ట్ చేయడానికి ఎలాంటి స్టెప్ని టాలీలో ఫాలో అవ్వాలనేది అంటే స్టాక్ జనరల్ ఓచర్ ఎంట్రీ అయితే వేయాలి. దాని గురించి మనము నేర్చుకుంటాము. తర్వాత ఈ స్టెప్ అయిపోయిన తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది సెట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఫినిష్డ్ గూడ్స్కి బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారు కావడానికి ఎంత మోతాదులో ఏ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ అనేది అయ్యింది అనేది మనం బిల్ ఆఫ్ మెటీరియల్లో సెట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ అనేది ఎంట్రీ వేయడం జరుగుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓచరింగ్ ఎంట్రీ ఎందుకు వేస్తామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ గోల్డ్ చైన్స్ని మనము ఫినిష్డ్ గూడ్స్గా రైట్ చేశాము అనే దానికోసము మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ అనే ఎంట్రీ వేస్తాము. అయితే ఈ ఓచర్ టైప్ అనేది డిఫాల్ట్గా టాలీ నుండి రాదు. ఆ ఓచర్ టైప్లో మనమే క్రియేట్ చేయాలి. సో ఆ క్రియేషన్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ ఓచర్ ఎంట్రీ అనేది ఏ విధంగా వేస్తామనేది చూస్తాము. తర్వాత మనకు రెడీ అయిన జ్యువెలరీ ఏదైతే 22 క్యారెట్ 10 గ్రామ్స్ సంబంధించిన జ్యువెలరీ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మనము జిఎస్టీ లెక్చర్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, అదేవిధంగా కొన్ని షార్ట్ కట్ కీస్ అంటే గో టు ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలి, స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్లో కన్జ్యూమబుల్ గూడ్స్, రా గోల్డ్ అండ్ ఫినిష్ గూడ్స్ని ఏ విధంగా మనము ట్రాక్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు టాలీ ప్రైమ్కి సంబంధించి కంప్లీట్లీ 7 hours 35 minutes వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మీరు కంప్లీట్గా డీటెయిల్గా చూస్తే ఇలాంటి డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి అకౌంటింగ్ని మీరు సొంతంగా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో నేను కొన్ని అడిషనల్ షార్ట్ కట్ కీస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, అకౌంటింగ్ ప్రాసెస్లోకి మూవ్ అవుదాం. కంపెనీ క్రియేషన్ చేద్దాం. సో రాధికా జ్యువెలర్స్ అండ్ వర్క్స్. సో టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ నేను క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ కంపెనీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కంపెనీ నేమ్ దగ్గర కంపెనీ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో మెయిలింగ్ నేమ్ దగ్గర మెయిలింగ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా టాలీ తీసుకుంటుంది. సో కంపెనీ నేమ్కి మెయిలింగ్ నేమ్కి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఇది మన బుక్స్లో కనిపిస్తుంది కంపెనీ నేమ్ అనే ఆప్షన్, మెయిలింగ్ నేమ్ అనేది మన ఇన్వాయిస్ పైన రావడం అయితే జరుగుతుంది. సో అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లైన్లో
రిమైనింగ్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. సో తెలంగాణ, ఓకే, తెలంగాణ లిస్ట్ లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. పిన్ కోడ్, సో పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అండ్ కమ్ టు ది మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, బిజినెస్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మెయిల్ ఐడి, సో మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 1st April, బుక్స్ బిగిన్ కూడా 1st April సేమ్ తీసేసుకుంటున్నాను. సో సింబల్ వచ్చేసి ఇండియన్ సింబల్, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సెట్ చేసుకున్నాం, కంట్రీ అనేది ఆటోమేటిక్గా ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంది కాబట్టి బేస్ కరెన్సీ సింబల్ ఇండియా వస్తుంది. అండ్ ఫార్మల్ నేమ్ INR అని రావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఎంటర్. సో ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్లీ స్క్రీన్ అనేది ఎప్పుడైతే మనం అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనేబుల్ ది ఫ్యూచర్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్ అనే స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. సో డిఫాల్ట్గా టాలీ సాఫ్ట్వేర్ అనేది కామన్ ఆప్షన్స్ని ఎస్ ఇచ్చి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ అయితే ఎస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బిజినెస్ ఎలాంటిదైనా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయినా, ట్రేడింగ్ బిజినెస్ అయినా, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అయినా, ఎలాంటి బిజినెస్ అయినా కూడా మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనేది ఎస్ ఉండడం కామన్. సో ఇవి రెండు నేను అలానే ఎస్ ఉంచుతున్నాను. అండ్ డౌన్కి వచ్చేస్తే ఇన్వెంటరీలో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో మనం గోల్డ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి జ్యువెలరీకి ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ ఉండాల్సి ఉంటుంది. నేను ఇవి 2 ఆప్షన్స్ ఎస్ అలానే ఉంచుతున్నాను. కమ్ టు ద టాక్సేషన్. సో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, GST. సో జ్యువెలరీ బిజినెస్ GST కింద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి ఈ ఎస్ దగ్గరకు వచ్చి ఎంటర్ ఇస్తే మనకు GST డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి నెక్స్ట్ స్క్రీన్లోకి మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. స్టేట్ అనేది ఆటోమేటిక్గా టాలీ అనేది తీసుకుంటుంది, ఎందుకంటే అడ్రస్ టైంలో మనం స్టేట్ ఇచ్చాం. బిజినెస్ వచ్చేసి రెగ్యులర్ బిజినెస్, టైప్ వచ్చేసి రెగ్యులర్ బిజినెస్. అండ్ కమ్ టు ది GSTI నెంబర్. సో GST నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. అండ్ సో ఈ ఆప్షన్ అయితే అవసరం లేదు, ఈ వెబ్లు కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్లో అవసరం లేదు, ఈ ఇన్వాయిస్ కూడా అవసరం అయితే లేదు. జస్ట్ ఎంటర్. అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి రిక్వైర్మెంట్ లేవు కాబట్టి నేను ఈ స్క్రీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఎంటర్ ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం స్టెప్ నెంబర్ 1లో కంపెనీని క్రియేషన్ చేసాం, కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాం. అదేవిధంగా కంపెనీ ఫ్యూచర్స్లో అకౌంట్స్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీలో మెయింటైన్ ఇన్వెంటరీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, GST, ఈ 3 ఆప్షన్స్ని ఎస్ నుంచి ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇన్వెంటరీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇన్వెంటరీ స్ట్రక్చర్ని సెటప్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనము గోల్డ్ రా మెటీరియల్ అయితే పర్చేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిఫైన్డ్ గోల్డ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 24K గోల్డ్ నుండి 22 గోల్డ్ అనేది కన్వర్ట్ చేస్తాము. కొన్ని కన్జ్యూమబుల్ గూడ్స్ కూడా ఉంటాయి, ఫినిష్డ్ గూడ్స్గా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ పర్ ద ఇన్వెంటరీ స్ట్రక్చర్ని ఇప్పుడు మనము గ్రూప్స్ని క్రియేట్ చేద్దాం. సో రా గోల్డ్, సో ఫస్ట్ గ్రూప్ నేమ్ క్రియేట్ అండ్ స్టాక్ గ్రూప్ రా గోల్డ్. సో ఇక్కడ నేను ఎలాంటి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయట్లేదు. రా గోల్డ్ని ప్రైమరీ కింద నేను జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రైమరీ కింద నేను క్రియేట్ చేస్తున్నాను, ఎలాంటి అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు. సేవ్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, రిఫైన్డ్ గోల్డ్, అండ్ ఈ స్క్రీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్టాక్ గ్రూప్స్ అన్నీ కూడా ప్రైమరీ కింద క్రియేట్ చేస్తున్నాను. కన్జ్యూమబుల్స్ అండ్ సేవ్, అండ్ ఫినిష్డ్ గూడ్స్ సో సేవ్. సో ఈ విధంగా నేను ఇన్వెంటరీ స్ట్రక్చర్లో స్టాక్ గ్రూప్ క్రియేషన్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, అంటే మనం గోల్డ్ని ఏ విధంగా మెజర్ చేస్తున్నాము. సో డిఫరెంట్ టైప్గా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ని మనం టాలీలో క్రియేషన్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారం, యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం యూనిట్ని క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను బ్యాక్ వెళ్తున్నాను, ఇక్కడ క్రియేట్లో నుండి యూనిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇన్వెంటరీ మాస్టర్స్లో, యూనిట్. సో ఫస్ట్ మనం సింపుల్ యూనిట్ గ్రామ్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, గ్రామ్స్. సో సింబల్ వచ్చేసి GM అని ఇస్తున్నాను. సో గ్రామ్ అని లిస్ట్లో నుంచి తీసుకుంటున్నాను. సో గ్రామ్స్ అనేది లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి తోలా అంటే తులం. ఓకే, తోలా క్రియేషన్ చేస్తున్నాను. సో తులం అంటారు. సో ఇక్కడ తులం అనేది లేదు కాబట్టి, ఈ లిస్ట్లో లేదు కాబట్టి నేను అదర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను, డన్. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 అయితే క్రియేట్ చేసుకోవడం అయితే, ఈ 2 యూనిట్స్ అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేద్దాం. ఓకే, స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 22 ఇక్కడ చూసుకుంటే గోల్డ్ 22 క్యారెట్. ఓకే, సో గోల్డ్ 22 క్యారెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రా గోల్డ్, అండ్ వి మెజర్డ్ ఇన్ గ్రామ్స్.
ఓకే, ప్రైమర్లీ మీ మెజర్డ్ ఇన్ గ్రామ్స్. ఇక్కడ ఆల్టర్నేట్ యూనిట్ ఒకవేళ ఈ ఆల్టర్నేట్ యూనిట్ ఆప్షన్ అనేది మీకు స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్లో రాకుంటే, ఆల్టర్నేట్ యూనిట్ అనే ఆప్షన్ అనేది స్టాక్ ఐటమ్ క్రియేషన్లో మీకు రాకుంటే F12 అనే ఆప్షన్ ఉంటుంది డౌన్లో, రైట్ సైడ్లో డౌన్లో F12 అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్వెంటరీలో ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్వెంటరీలో చూసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఎంటర్ ఇస్తూ డౌన్కి వచ్చేస్తే, సో యూజ్ ఆల్టర్నేట్ యూనిట్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనం ఎస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మనకు ఆ స్క్రీన్ పైన ఏదైతే స్టాక్ ఐటమ్స్ క్రియేషన్స్ పైన ఆల్టర్నేట్ యూనిట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఆల్టర్నేట్ యూనిట్ వచ్చేసి తులం తీసుకుంటున్నాను. సో ఇక్కడ 1 తులం, ఓకే, 1 తులం ఈక్వల్ టు ఇక్కడ యూనిట్ అనేది ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ రేట్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఈ రేట్ నేను ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్, డన్. ఓకే, సో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ ఆప్షన్ అయితే వచ్చింది, అడిషనల్ డీటెయిల్స్ బిల్ ఆఫ్ మెటీరియల్. సో ఈ ఆప్షన్ ఎలా వచ్చిందంటే F12 ప్రెస్ చేసిన తర్వాత సేమ్ ఇన్వెంటరీలో సెట్ కంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇన్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కంపోనెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రాకుంటే, సెట్ కంపోనెంట్స్ బిల్ ఆఫ్ BOM అనేది ఆప్షన్ రాకుంటే F12 ప్రెస్ చేసి ఇక్కడ మనకు ఇన్వెంటరీ డీటెయిల్స్లో సెట్ కంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఆప్షన్ని ఎస్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి, ఫినిష్డ్ గూడ్స్కు మాత్రమే మనం బిల్ ఆఫ్ మెటీరియల్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, రా మెటీరియల్కి బిల్ ఆఫ్ మెటీరియల్ సెట్ చేసుకోము. సో నేను ఇది రా మెటీరియల్ కాబట్టి నాట్ రిక్వైర్డ్. అండ్ హియర్ కమ్ టు ది GST అప్లికబుల్ అండ్ హియర్ అప్లికబుల్. అండ్ ఇక్కడ నేను HSN నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను, దానికోసం స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఐటమ్కి వచ్చేసి HSN నెంబర్, సో HSN నెంబర్ అండ్ హియర్ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ taxable ఐటమ్, సో 3%, ఓకే, అండ్ గూడ్స్ అండ్ సేవ్. సో ఈ విధంగా క్రియేషన్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ 22 క్యారెట్ రా మెటీరియల్ గోల్డ్ ఇది, ఓకే, అండ్ హియర్ సో రా గోల్డ్, ఐఎమ్ సెలెక్టింగ్ రా గోల్డ్ ఫ్రమ్ ది లిస్ట్. సో వి మెజరింగ్ ఇన్ సేమ్ గ్రామ్స్, యూనిట్ సేమ్, ఆల్టర్నేట్ తులం, తోలా. సో 1 తోలా ఈక్వల్ టు 11.663 grams. So bill of material not required for raw material. So come to the HSN details, select the specified details. So enter the specified details 7103 and specified details taxable item. సో 3% GST అయితే మనం పే చేస్తాం. ఓకే, మనం ఎప్పుడైనా రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం, సేల్ చేయం. ఓకే, సో రిఫిల్లింగ్ కెమికల్స్ ఉంటాయి. ఓకే, రిఫిల్లింగ్ కెమికల్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే మనము ఒక గోల్డ్ నుండి చైన్ని మనం డిజైన్ చేసేటప్పుడు, చైన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో రిఫైనింగ్ కెమికల్స్, సో ఇది కన్జ్యూమబుల్స్ అండ్ వి మెజర్డ్ ఇన్ కేజెస్. సో ఇక్కడ చూడండి స్పెసిఫికల్లీ మిల్లీ లీటర్గా, సో ml, సో యాజ్ ml. సో ఇక్కడ నేను మిల్లీ లీటర్స్ అని ఆప్షన్లో నుంచి తీసేసుకుంటున్నాను. సో ఎంఎల్లో దీన్ని మెజర్ చేస్తారు. ఓకే, సో హియర్ ml, సో మిల్లీ లీటర్, డన్. ఓకే, సో ఆల్టర్నేటివ్ యూనిట్ నాట్ అప్లికబుల్. ఓకే, జస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ నాట్ అప్లికబుల్ అండ్ కమ్ టు ది HSN నెంబర్. సో హియర్ 3815 అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ taxable. సో 18% అయితే పే చేస్తాము రిఫైనింగ్ కెమికల్స్ కి, గూడ్స్ అండ్ సేవ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి LPG గ్యాస్ అనేది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, గోల్డ్ ని చైన్ గా మనము ఫినిష్డ్ గూడ్స్ ని తయారు చేయడానికి. సో ఇది కూడా మనకు కన్జ్యూమబుల్స్ అండ్ వి మెజర్డ్ ఇన్ కేజెస్. సో ఐఎమ్ క్రియేటింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ క్రియేట్ ఆప్షన్. నేను క్రియేట్ అనే ఆప్షన్ నుండి అదర్ యూనిట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడైతే యూనిట్స్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి యూనిట్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కేజెస్ లో దీన్ని మనము పర్చేజ్ చేస్తాము, కేజెస్. సో కిలోగ్రామ్స్ అని లిస్ట్ లో నుంచి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. సో ఈ ఆల్టర్నేటివ్ యూనిట్ నాట్ అప్లికబుల్. సో కమ్ టు ది HSN నెంబర్, సో 2711 అండ్ కమ్ టు ది taxable. ఓకే, taxable ఐటమ్ అండ్ వి పేయింగ్ 18% ఆన్ LPG గ్యాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలోమిక్స్. సో ఆలోమిక్స్ కూడా మనం యూజ్ చేస్తాము. సో ఆలోమిక్స్, సో ఇది కూడా కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్. సో వి మెజర్డ్ ఆలోమిక్స్ ఇన్ గ్రామ్స్. సో ఐఎమ్ సెలెక్టింగ్ గ్రామ్స్. సో ఆల్టర్నేటివ్ యూనిట్ నాట్ అప్లికబుల్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ నాట్ అప్లికబుల్. కమ్ టు ది HSN కోడ్
HSN details, specified details here. So enter the HSN number and specified details here, taxable goods. So we paying 18% on GST. Done. Okay. So finally gold chain. మనం ఈ గోల్డ్ చైన్ మనము ప్రిపేర్ చేయబోతున్నాము 22 క్యారెట్ గోల్డ్ చైన్. సో ఇది వచ్చేసి 10 grams. ఓకే, 10 grams. సో ఇది మనకు ఫినిష్డ్ గూడ్స్. సో వి మెజర్డ్ దిస్ వన్ ఇన్ grams and alternative unit tola, 1 tola, and here so done. Okay, so specified details here. So 1 tola 11.6638 grams. Okay, so here I'm entering HSN number. So for finished product 7113 and specified details here, taxable. So we charging 3% on this. Just enter and done. ఓకే, సో డన్. ఈ విధంగా మనము స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో మాస్టర్స్ క్రియేషన్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రా మెటీరియల్ పర్చేజ్ చేద్దాం. ఓకే, రా మెటీరియల్ పర్చేజ్ చేద్దాం. సో రా మెటీరియల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళి పర్చేజ్ ఓచర్. సో పర్చేజ్ బిల్ నెంబర్ 001. So first step, so we purchasing from TS Gold Traders. I'm selecting create option. Okay, ఇక్కడ నుండి create అనే ఆప్షన్ ద్వారా పార్టీ క్రియేట్ చేస్తున్నాను. TS Gold Traders. సో సప్లయర్స్ అందరూ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేస్తాము. బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ఎస్ ఉండాలి. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ పిన్ కోడ్. సో GST నెంబర్. సో జస్ట్ ఎంటర్ ద GST నెంబర్ అండ్ సేవ్ ఇట్. ఓకే, రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్, not available. Just close this screen and party details. Just close the screen. Purchase ledger. So ఇక్కడ purchase account create చేయాలి. So purchase account. So always purchase account అనేది purchase account predefined accounting group అనేది వస్తుంది. Just enter. So here GST మాత్రమే అప్లికబుల్ అని ఇస్తున్నాను. ఎలాంటి ఆప్షన్స్ నేను సెటప్ చేయట్లేదు. సో ఇక్కడ సప్లై వచ్చేసి గూడ్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను. Done. Okay, so here we purchasing gold 24. So gold 24k carats purchase చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 60 grams purchase చేస్తున్నాను. ఓకే, 60 grams అంటే ఆటోమేటిక్గా 5 తులాలు తీసుకుంది. సో ఈ రేట్ వచ్చేసి 6345.29. ఓకే, సో ఇన్ గ్రామ్స్ వి పర్చేజింగ్ ఇన్ గ్రామ్స్. సో అదేవిధంగా అలో మిక్స్ కూడా పర్చేజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 5.04 grams పర్చేజ్ చేస్తున్నాను. సో రేట్ వచ్చేసి 70 రూపీస్ పర్ గ్రామ్. డన్. సో మనం సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి CGST HGST ఛార్జ్ అవుతుంది. జస్ట్ ఎంటర్. సో స్పేస్ ఇవ్వండి. సో లిస్ట్ ఆఫ్ లెక్చర్ అనే స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇక్కడ నుండి GST లెక్చర్స్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ CGST. సో డ్యూటీస్ అండ్ టాక్సేషన్ GST అండ్ CGST. నేను అదర్ డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయట్లేదు. డన్. సో ఆటోమేటిక్గా యాజ్ పర్ ద ట్యాక్స్ రేట్ ప్రకారం GST క్యాల్కులేషన్ అయ్యి వస్తుంది. ఎంటర్. సో స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే లిస్ట్ ఆఫ్ లెక్చర్ అనే స్క్రీన్ వస్తుంది. క్రియేట్ HGST అకౌంట్. సో డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద వచ్చేస్తుంది GST అండ్ HGST సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలాంటి అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు. జస్ట్ ఎంటర్. డన్. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఆల్టరింగ్. సో ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి CGST అకౌంట్ అనేది ఆల్టర్ చేయాలనుకుంటున్నాను. Ctrl+Enter డైరెక్ట్లీ లెక్చర్ ఆల్టరేషన్ స్క్రీన్కి వచ్చేస్తుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ నేను ఏ అకౌంట్ అనే నేమ్ ఇస్తాను అంతే. జస్ట్ ఎంటర్. డన్. ఓకే, సో రా మెటీరియల్ అయితే పర్చేజ్ చేస్తున్నాను. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి న్యూ రిఫరెన్స్ తీసేసుకుంటున్నాను. ఇది ఇన్వాయిస్ నెంబర్, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. జస్ట్ ఎంటర్. డన్. ఓకే, సో ఈ విధంగా మనము పర్చేజ్ బిల్ ఎంట్రీ చేయడం అయితే జరిగింది. నేను స్టాక్ సమ్మరీ చూపిస్తాను. స్టాక్ సమ్మరీ ఆల్ F1. సో ఇక్కడ మన కన్జ్యూమబుల్ వచ్చేసి అలో మిక్స్ ఉంది, గోల్డ్ రా ఉంది, 24 క్యారెట్ 60 grams ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ నేను కన్జ్యూమబుల్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఫినిష్ గూడ్స్ రెడీ చేయడానికి కన్జ్యూమబుల్స్ ప్రొడక్ట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటాయి. అగైన్ ఓపెన్ ఓచర్. సో పర్చేజ్ ఓచర్ అనేది సెలెక్ట్ అయ్యింది కాబట్టి పర్చేజ్ ఓచర్ 002 ఇన్వాయిస్ నెంబర్. అండ్ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ డైరెక్ట్ party. So here Mahanagar Industrial Suppliers. So create Mahanagar Industrial Suppliers. So మన సప్లయర్స్ అందరూ కూడా సన్రీ క్రియేటర్స్ అని క్రియేట్ చేస్తాము. బిల్ వైజ్ డీటెయిల్స్ వేసిస్తున్నాను. డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ అదర్ స్టేటా. సో వి పర్చేజింగ్ సేమ్ స్టేట్. ఓకే, సేమ్ స్టేట్. సో జస్ట్ అడ్రస్ ఇస్తున్నాను. మీరు రియల్ టైంలో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ రెగ్యులర్. సో హియర్ ఎంటర్ డమ్మీ GST నెంబర్
సో డమ్మీ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్, సేవ్ ఇట్. సో రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్, నాట్ అవైలబుల్, జస్ట్ ఎంటర్ ఇస్తే క్లోజ్ అవుతుంది. అండ్ పార్టీ డీటెయిల్స్ ఎంటర్ ఇస్తూ క్లోజ్ చేయండి స్క్రీన్ని. అండ్ ఇక్కడ పర్చేజ్ లెక్చర్ దగ్గర మనకు లిస్ట్ ఆఫ్ లెక్చర్లో పర్చేజ్ అకౌంట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇంతకుముందు మనం దాన్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ రిఫైన్ కెమికల్ పర్చేజ్ చేస్తున్నాము. సో రిఫైన్ కెమికల్, సో 125 ml పర్చేజ్ చేస్తున్నాము అండ్ 10 రూపీస్ రేట్ ఫర్ ml. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్. సో ఎల్పిజి గ్యాస్, సో 5 kgs పర్చేజ్ చేస్తున్నాము. సో 100 రూపీస్ పర్ కేజ్. సో సేమ్ స్టేట్ కాబట్టి CGST HGST అయితే ఛార్జ్ చేస్తారు, పే చేయాలి. జస్ట్ ఎంటర్, న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి, సేవ్ ఇట్, డన్. సో ఇప్పుడు మళ్ళీ స్టాక్ సమ్మరీకి వెళ్దాము. నేను ఎస్కేప్ అని ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తున్నాను, గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ స్టాక్ సమ్మరీ చూద్దాం. ఆల్ట్ F1 ఇస్తే డీటెయిల్ వస్తుంది. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి కన్సూమబుల్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది మన దగ్గర. సో ఆల్ట్ F1 ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు దగ్గరకు వచ్చేసి కన్సూమబుల్ వచ్చేసి ఆలోమిక్స్, ఎల్పిజి గ్యాస్, రిఫైన్ కెమికల్స్. రా మెటీరియల్లోకి వచ్చేసి 60 grams గోల్డ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎస్. సో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మన దగ్గర 24 క్యారెట్స్ స్టాక్ సమ్మర్లో చూసుకుంటే మన దగ్గర 24 క్యారెట్స్ గోల్డ్ ఉంది. అయితే మనము ప్రిపేర్ చేయాల్సిన చైన్ వచ్చేసి 22 క్యారెట్స్ గోల్డ్ చైన్. సో అప్పుడు మనం ఏం చేయాలి, 24 క్యారెట్స్ని 22 క్యారెట్ గోల్డ్గా కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం స్టాక్ జర్నల్ ఓచర్ ఎంట్రీ అయితే వేయాలి. సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ ఓచర్స్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే జర్నల్ దగ్గర మనకు అదర్ ఓచర్స్కి వెళ్ళండి, ఇంకో వేలో అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. సో ఇన్వెంటరీ ఓచర్స్లో స్టాక్ జర్నల్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనము ఏంటి, గోల్డ్ 24 మన దగ్గర 60 grams అయితే ఉన్నాయి, 24 క్యారెట్ గోల్డ్స్. సో ఇక్కడ నేను దీన్ని మనము 60 grams 22 క్యారెట్ గోల్డ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందంటే 54.96 grams అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. రేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలో మిక్స్ అనేది మిక్స్ చేస్తాము. అలో మిక్స్ ఎంత మిక్స్ చేస్తామంటే 5.04. ఓకే, రేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇంత మోతాదులో ఏదైతే ఇవి రెండు కలిపిన తర్వాత 60 grams అవుతుందో అది మనకు గోల్డ్ 22 రా అవుతుంది. ఓకే, 60 grams ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ టోటల్ అమౌంట్ దగ్గరకు వచ్చేసి 340.95 అని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్. ఓకే. సో రేట్ వచ్చేసి 5822.35 grams అయితే వస్తుంది. గోల్డ్ 22 క్యారెట్ 60 grams. సో ఈ విధంగా నేను కన్వర్ట్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్, సేవ్ ఇట్, డన్. సో ఇప్పుడు మళ్ళీ స్టాక్ సమ్మరీకి వెళ్దాము. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. సో ఇక్కడ చూడండి మనకు 2 type ఆఫ్ గోల్డ్ రా అయితే వచ్చింది. సో ఇక్కడ 60 grams వచ్చేసి 22 క్యారెట్స్ అనేది ఉంది. అండ్ గోల్డ్ 24 క్యారెట్ అనేది ఓన్లీ 5 grams ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే మనం ఏం చేసాం, 24 క్యారెట్ గ్రామ్స్ని 22గా కన్వర్ట్ చేసాము. సో ఇక్కడ చూసుకుంటే ఆలోమిక్స్ అయితే కంప్లీట్లీ యూజ్ చేసుకున్నాం. ఇంతకుముందు ఆలోమిక్స్ ఉండే, దాన్ని కంప్లీట్లీ ఇందులో మిక్స్ చేసాం. ఓకే. సో ప్రెసెంట్ ఎల్పిజి గ్యాస్ ఉంది, రిఫైన్ కెమికల్ ఉండడం అయితే జరిగింది. ఓకే. సో ఈ స్టెప్ అనేది మనం చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేనికి బిల్ ఆఫ్ మెటీరియల్ సెట్ చేసుకోవాలి, ఫినిష్డ్ ప్రోడక్ట్. ఏది ఫినిష్డ్ ప్రోడక్ట్, 24 క్యారెట్ గోల్డ్ చైన్ 10 grams. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి, ఆల్టర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి, స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ మనము గోల్డ్ 22 క్యారెట్ చైన్ అనేది క్రియేషన్ చేసాం. సో కిందకి వచ్చేసిన తర్వాత బిల్ ఆల్టర్ కంపోనెంట్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకు 22 క్యారెట్, సో ఇక్కడ 22 క్యారెట్ గోల్డ్ చైన్, సో @10 gram. ఓకే, నేమ్ ఇచ్చాను, నేను BY నేమ్ ఇచ్చాను. సో ఒక చైన్ అనేది ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మనకు గోల్డ్, సో 22 క్యారెట్ గోల్డ్స్ ఎంత అవుతుంది, సో ఇక్కడ 22 వచ్చేసి 10 grams అవుతుంది. ఓకే, 10 grams అవుతుంది. సో ఇందులో మనం మళ్ళీ ఏం మిక్స్ చేస్తాం, రిఫైన్ కెమికల్ మిక్స్ చేస్తామంటే యూజ్ చేస్తాం, రిఫైన్ కెమికల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే రిఫైన్ కెమికల్ ఎంత యూజ్ చేస్తామంటే 20 ml. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్. ఓకే, ఎల్పిజి గ్యాస్ అనేది యూజ్ చేస్తాం. సో అది 500 grams అనేది తీసుకుంటుంది. అయితే ఇక్కడ 0.5 అని ఎంటర్ చేస్తే 1K అని వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే యూనిట్ ఏదైతే ఉందో దాని డెసిమల్ అనేది ఆల్టర్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను గో టు ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. గో టు ఆప్షన్ అంటే ఆల్ట్ ప్లస్ G,
సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్టర్ మాస్టర్స్లోకి వెళ్తున్నాను, ఇందులో యూనిట్లోకి వెళ్తున్నాను, కేజెస్లోకి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ దగ్గర 2 అని ఎంటర్ చేసి ఈ స్క్రీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇది ఈ విధంగా మనం గో టు ఆప్షన్ని యూజ్ చేసుకుంటాం ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఓకే, జస్ట్ ఎంటర్. సో ఇక్కడ 0.5 నౌ సీ హియర్ 0.500 గ్రామ్స్ వచ్చేసింది కదా జస్ట్. సో ఈ మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది 1 గోల్డ్ చైన్ అనేది మనకు కంప్లీట్ కావడానికి. సో ఎంటర్. సో అగైన్ ఎంటర్, సేవ్ ఇట్, డన్. సో తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెట్ చేసుకున్నాము. మేకింగ్ ఛార్జెస్ అనేవి మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ని యాడ్ చేస్తాము, నేను చూపిస్తాను. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసేద్దాం. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం. సో దానికోసం మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయినట్టు మనము టాలీలో చూపించాలి అంటే వోచర్ టైప్ క్రియేషన్ అనేది చేసుకోవాలి. దానికోసం క్రియేట్లోకి వెళ్తున్నాను, వోచర్ టైప్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్, సో ఇక్కడ స్టాక్ జనరల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కిందకి వచ్చేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ఇక్కడ యూజ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఇవ్వాలి. సో ఎలాంటి అదర్ ఆప్షన్స్ రిక్వైర్మెంట్ లేదు, స్క్రీన్ సేవ్ చేస్తున్నాను. సో ఈ క్రియేషన్ చేసిన వోచర్ టైప్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం. అందుకోసం వోచర్ టైప్స్లోకి వెళ్ళండి, అదర్ వోచర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇన్వెంటరీలో మ్యానుఫ్యాక్చర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏది మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ చేయాల్సింది గోల్డ్ 22 క్యారెట్ చైన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 1 అని ఎంటర్ చేస్తే ఇక్కడ డీటెయిల్డ్గా ఎంత మోతాదులో యూజ్ అవుతుంది, మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది అనేది ఇక్కడ టాలీ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఎందుకు, బిల్ ఆఫ్ మెటీరియల్ ఇంతకుముందు స్టెప్లోనే బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది తీసేసుకున్నాము ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వాంటిటీ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, గోల్డ్ చైన్ని మనము నెంబర్స్లో సేల్ చేస్తాం. సో నెంబర్స్లో చేంజ్ చేస్తాం. యాక్చువల్లీ ఇది 2 గ్రామ్ అని వచ్చింది. సో దానికోసం నేను ఆల్టర్ చేస్తున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్ Ctrl+Enter. సో ఇక్కడ ఇది వచ్చేసి నెంబర్స్ అని తీసేసుకుంటున్నాను. ఇక్కడ నుండి డైరెక్ట్ క్రియేషన్ చేస్తున్నాను. సో నెంబర్స్ మనకు కావాల్సింది గోల్డ్ చైన్ 1 క్వాంటిటీ 1 నెంబర్ అనేది ప్రిపేర్ చేయడానికి ఇక్కడ బిల్స్ అనేవి టోటల్గా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ టోటల్ ఇక్కడ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ మనము ఎన్ని చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ 6 నెంబర్స్. ఓకే, 6 నెంబర్స్ అయితే మనం ఇప్పుడు ఎట్ ఏ టైం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. సో ప్రిపేర్ చేశాము, 6 నెంబర్స్ డిజైన్ చేశాము. దానికి సంబంధించిన బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ మేకింగ్ ఛార్జెస్. సో మేకింగ్ ఛార్జెస్ అని ఎంటర్ చేస్తే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత రావట్లేదు. సో ఇక్కడ నుండి క్రియేట్ చేస్తున్నాను మేకింగ్ ఛార్జెస్. సో ఇక్కడ వచ్చేసి అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎలాంటి డీటెయిల్స్ అనేవి అవసరం లేదు. జిఎస్టీ నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో 1% అనేది పర్సంటేజ్ వైజ్ ఇస్తున్నాను. సో ఈ 6 గోల్డ్ చైన్ 10 గ్రామ్కి సంబంధించి ఈ 6 గోల్డ్ చైన్ ప్రిపేర్ చేయడానికి మేకింగ్ ఛార్జెస్ 3580 రూపీస్ 0.44 రూపీస్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి ఎఫెక్టివ్, ఇక్కడ టోటల్ అడిషనల్ కాస్ట్, ఎఫెక్టివ్ కాస్ట్ అండ్ ఇక్కడ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ప్రైమరీ ఐటమ్ 1 ఐటమ్కు మనకి ఎంత కాస్ట్ అయింది, ఒక చైన్కి ఎంత కాస్ట్ అయింది అనేది ఇక్కడ డీటెయిల్గా చూపించడం అయితే జరుగుతుంది. జస్ట్ అండ్ సేవ్ ఇట్. ఓకే, డన్ ఇట్. అండ్ కమ్ టు ది స్టాక్ సమ్మరీ, Alt F1. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, 2 kgs 5 ml ఉంది. ఫినిష్డ్లో చూసుకుంటే 6 నెంబర్స్ గోల్డ్ చైన్లు అయితే మన దగ్గర ఉండడం అయితే జరిగింది. చూడండి 6 నెంబర్స్ గోల్డ్ చైన్ అయితే మన దగ్గర ఉంది. ఇంకా రా మెటీరియల్ మన దగ్గర 5 గ్రామ్స్ ఉంది. సో ఫిక్స్ మన దగ్గర ఇక్కడ చూసుకుంటే 6 నెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే ఇది ఫినిష్డ్ గుడ్స్ గా రెడీ అయిపోయింది. 22 క్యారెట్స్ రా గోల్డ్ అయితే టోటల్ గా యూజ్ చేసేసుకున్నాం. ఓకే, అది చైన్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను అది సేల్ చేయాలనుకుంటున్నాను. వోచర్స్లోకి వెళ్తున్నాను, రైట్ సైడ్ లో సేల్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ సేల్ చేస్తున్నాను. సో క్రియేట్, సో శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్. సో సన్రీ డేటాస్ అవుతాడు, సన్రీ డేటాస్. సో బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్. సో ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ డీటెయిల్స్ ఏ కూడా ఎంటర్ చేయట్లేదు. లిస్ట్లో నుంచి నేను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను లిస్ట్లో నుంచి. సో జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. జస్ట్ ఎంటర్, సేవ్ ఇట్. సో రిసీవ్ డిస్పాచ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అండ్ పార్టీ డీటెయిల్స్ అండ్ హియర్ సేల్స్ లెక్చర్ దగ్గర సేల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో క్రియేట్, సో సేల్స్ అకౌంట్. సో ఎలాంటి డీటెయిల్స్ కూడా ఈ స్క్రీన్లో ఎంటర్ చేయట్లేదు. జిఎస్టీ అప్లికబుల్ ఉంచాను అండ్ గూడ్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను, సేవ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చైన్స్ సేల్ చేస్తున్నాను. మన దగ్గర మొత్తం గోల్డ్ చైన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు లిస్ట్లో కనిపిస్తున్నాయి, మన అవైలబిలిటీ ఏమున్నాయి ఇక్కడ టోటల్ కానీ. సో మనకు వచ్చేసి 6 నెంబర్స్ అయితే ఉన్నాయి. సో గోల్డ్ చైన్ సేల్ చేస్తున్నాను ఇక్కడ 6 నెంబర్స్. ఓకే,
సో 6 నెంబర్స్ అయితే సేల్ చేస్తున్నాను. సో 75,000 పర్ పీస్, ఓకే, పర్ నెంబర్ అనేది సేల్ చేస్తున్నాను. జస్ట్ అండ్ ఎంటర్. సో అగైన్ హియర్ స్పేస్ ఇస్తే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసి ఎండ్ అని క్లిక్ చేయండి, మళ్ళీ స్పేస్ ఇవ్వండి, లిస్ట్ ఆఫ్ లెక్చర్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. SGST, ఇక్కడ మనం అదర్ స్టేట్ కాబట్టి IGST చార్జ్ చేస్తాం, IGST అకౌంట్. సో డ్యూటీస్ అండ్ టాక్సేషన్, GST, IGST ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయకండి, రేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ ఎంటర్, టేక్ ది న్యూ రిఫరెన్స్, ఎంటర్, డన్ ఇట్. ఓకే, కమ్ టు ది స్టాక్ సమ్మరీ. సో ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన దగ్గర ఎలాంటి ఫినిష్ గుడ్స్ లేదు, సేల్ చేసాం. ఇది మన దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్. ఓకే, సో హియర్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, గోల్డ్, షో ద ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ మనం 6 నెంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. ఓకే, దాని కాస్ట్ వచ్చేసి 4,50,000 అయింది. దాన్ని కన్జ్యూమ్ చేసుకున్నాము. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 95,650 రావడం అయితే జరిగింది. అంటే ప్రాఫిట్ పర్సెంట్ వచ్చేసి 21.26% ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనము జ్యువెలరీ అకౌంటింగ్ ప్రాసెస్ని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనము ఇంకొక వీడియో అర్థం కాకుంటే ఇంకొకసారి చూడండి, ఎందుకంటే కొన్ని షార్ట్ కట్ కీస్ని యూజ్ చేసాం. అంటే గో టు ఆప్షన్ని, ఓకే, అండ్ ఐటమ్ ఆల్టరేషన్ చేయడం, యూనిట్ ఆల్టరేషన్ చేయడం, కొన్ని షార్ట్ కట్స్ ద్వారా మనం మళ్ళీ క్రియేషన్ చేసాం. ఓకే, సో అవి మీకు అర్థం కాకుంటే ఇంకోసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా బ్రాస్లైట్ కానీ, ఓకే, రింగ్స్ కానీ, సో వాటిని ఏవైనా కానీ ప్రిపేర్ చేయడానికి జ్యువెలరీ అకౌంటింగ్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్, GSTR1. సో ఇక్కడ చూడండి, ఓన్లీ మనం చూసుకుంటే ఒకటే సేల్ చేసాం కాబట్టి ఒకటి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. 13,500 అయితే మనం కలెక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత GSTR3B అంటే ఇక్కడ మన టోటల్ సేల్స్, ఇన్పుట్ ట్యాక్స్ డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది, చూడొచ్చు. సో ఇక్కడ మనకు IGST కలెక్ట్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి ఇన్పుట్ అవైలబిలిటీ ఉన్నదైతే 11,799 రూపీస్ అయితే మనకు అవైలబిలిటీలో ఉండడం అయితే జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం జ్యువెలరీ అకౌంటింగ్ని మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో అదే విధంగా టాలీ కంప్లీట్ వీడియోతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో కంప్లీట్గా చూస్తే ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్కు సంబంధించిన అకౌంటింగ్ని మీరు ఈజీగా సొంతంగా సెల్ఫ్గా మేనేజ్ చేయొచ్చు.